అయితే నాగేశ్వరరావు గారు ఈ మధ్య కాలంలో పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు అనేవి చాలా ఎక్కువ పెరిగిపోయాయి. అలా అక్రమ సంబంధం పెట్టుకున్నా గూడా కోర్టు పరంగా గూడా ఇది చెల్లుబాటు అవుతుంది అని వింటున్నాం. వాళ్ళని ఏమి చేయలేమని గూడా వింటున్నాం. అలాంటి వాటిలకి ఏమైనా లీగల్‌గా ఒక ప్రాసెసర్ ఉందా అండి? ఇప్పుడు అందరికి అర్థమయ్యే తీరుగా చెప్పాలంటే ఏందంటే, ఈ మనకు భారతదేశంలో ఒక ప్రాబ్లం ఏందంటే, చట్టాల మీద గానీ, వాటిని చదివే విధానంలో గానీ, వాటిని అర్థం చేసుకునే విధానంలో గానీ ఎక్స్పర్ట్స్ లేరు. జనరల్ పబ్లిక్ అయినా, చాలామంది అడ్వకేట్స్ అయినా ఎక్స్పర్ట్స్ లేరు. సో, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం అలవాటు అయిపోయింది అంటే ఏంటంటే, అక్రమ సంబంధాలు అనేటివి తప్పు కాదు. ఓకే, సుప్రీంకోర్టు ఒప్పుకుంది. నేను ఎవరితోనే తిరుగుతా, నన్ను ఎవరేం బిక్తారు అనే కాన్సెప్ట్ అనేది బాగా నరాలు ఎక్కించేసుకున్నారు భారతదేశ ప్రజలంతా. సో నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా అక్రమ సంబంధాలన్నీ సక్రమమైనవే అని ఎప్పుడు చెప్పలా. మన జనాలు అట్లా తీసుకున్నారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు. ఓకే, వాళ్ళు నచ్చింది తీసేసుకొని అక్రమ సంబంధాలన్నీ మొత్తం పెట్టుకోవచ్చు, ఎవరితో తిరగచ్చు, మా మీద కేసులు వేసి ఎవడు ఇంటికి బీకలేడు అనేది ఒకటి పెట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు. దిస్ ద పాయింట్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఏంటంటే, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, దగ్గర ఒక 500 పేజీల జడ్జిమెంట్ ఉంటుంది, దాన్ని చాలా బాగా వివరించి చెప్పాలి. కానీ ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఏంటంటే, అక్రమ సంబంధాలు అనేటివి క్రిమినల్ పరిధిలోకి రావు అని చెప్పింది తప్ప, అక్రమ సంబంధాలన్నీ సక్రమమైనయే, మీరు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయండి, మీ మీద కేసులు వేయనీకి లేదు, మీ మీద చర్యలు తీసుకోనికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఎక్కడ కూడా చెప్పాలా. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 497 అంటే అడల్టరీ అనేది, దాంట్లో ఆడవాళ్ళకు ఒక రకంగా ఉంది శిక్ష, మగవాళ్ళకు ఒక రకంగా ఉంది. ఏది IPC 497లో. అంటే ఈక్వాలిటీ లేదు, జెండర్ ఈక్వాలిటీ లేదు. ఓకే, సో దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, దీంట్లో ఆడవాళ్ళకు మగవాళ్ళకు జెండర్ ఈక్వాలిటీ అంటే న్యాయపరంగా సమానంగా లేదు కదా. అక్రమ సంబంధం అనేది ఆడవాళ్ళు పెట్టుకుంటే ఒక రకంగా ఉన్నది, మగవాళ్ళు పెట్టుకుంటే ఒక రకంగా ఉన్నది 497లో. ఓకే, సో మరి ఒక రకంగా వీళ్ళకు ఒక రకంగా వాళ్ళకు ఒక రకంగా ఎందుకు, ఇది తీసేస్తే అయిపోతుంది కదా అని చెప్పింది తప్ప, నీకు కేసులు పెట్టనీకి లేదు, ఇబ్బంది పెట్టనీకి లేదు, అక్రమ సంబంధాలని సక్రమమైన ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు చెప్పలా. కేసులు పెట్టనీకి లేదు, అండర్ క్రిమినల్ కేసులు పెట్టనీకి లేదు అని చెప్పింది అంతే. దాన్ని మనోళ్ళు ఏం చేసిండ్రు, ఇక పోలీస్ స్టేషన్లో కేసు లేదు కదా, ఇక మేము పెట్టుకోవచ్చు అని చెప్పి వీళ్ళే మొత్తం ఎవరికి వాడు చెప్పేసుకుని తిరుగుతున్నారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే దీంట్లో 2 విషయాలు ఉంటాయి, ఒకటి మోరల్, ఒకటి చట్టం. అక్రమ సంబంధం అనేది ఎప్పుడు కూడా మోరల్గా చాలా డేంజరు, లీగల్గా ఇంకా డేంజర్. ఎవరు కూడా మనం అక్రమ సంబంధాలు అంటే ఎప్పుడు కూడా మనం ప్రోత్సహించద్దు. ఫస్ట్ పాయింట్, ఎవరన్నా పెట్టుకున్నా అది తప్పు అని మనం ఖండించాలా, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా, వాళ్ళని ఆపగలగాల. తర్వాత వినకపోతే రెండోది, మనం చట్టపరంగా వాళ్ళ మీద 100% చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఓకే, 100%. ఓకే, ఏంది దానికి మనకు సివిల్ కేసు వేసుకొని వాళ్ళని షూ చేయవచ్చు. అంటే నువ్వు ఒక వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకుంటే, ఆ వ్యక్తి ఎవరితోనైతే అక్రమ సంబంధం పెట్టుకుంటారో వాళ్ళ మీద మనం కేసు వేయచ్చు. ఇప్పుడు ఒక భార్య ఉంది, ఒక భర్త ఉన్నాడు, భర్త ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఒక అమ్మాయితో, అప్పుడు భార్య ఆ అమ్మాయి మీద కేసు వేయచ్చు, షూ చేయొచ్చు. నాకు రావాల్సిన ప్రేమని, నాకు రావాల్సిన గౌరవాన్ని, ఓకే, నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని నువ్వు దొంగతనం చేసినావు, కాబట్టి నువ్వు నాకు ఇంత కాంపెన్సేషన్ కట్టు, నాకు 1 కోటి రూపాయలు ఇవ్వు, 2 కోట్లు ఇవ్వు, 3 కోట్లు ఇవ్వు, 5 కోట్లు ఇవ్వు అనేది నువ్వు సివిల్ కోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద షూ చేయొచ్చు. దాన్నే మా లీగల్ టర్మినాలజీలో ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటారు. ఆ కేసు వేసుకుంటే అవతల చక్కగా అవుతారు. కాబట్టి నేను అందరికీ ఏం చెప్తున్నా ఏంటంటే, ఎవరన్నా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళ వల్ల కనుక మీరు బాధపడితే, ఓకే, వాళ్ళ వల్ల కనుక మీరు బాధపడితే, మీరు కేసులు పెట్టనీకి లేదు, సుప్రీంకోర్టు అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పింది, ఈ దేశంలో ఎవరితో వాళ్ళతో తిరగచ్చు అని చెప్పింది కాదు. ధైర్యంగా ముందుకు వచ్చి వాళ్ళ మీద కేసు వేయండి, మీకు డబ్బు వస్తుంది, మళ్ళీ మీకు వాళ్ళ మీద పగ తీర్చుకున్నట్టు కూడా ఉంటుంది. రెండోసారి వాడు అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉంటారు. అర్థమైందా? ఇంకో ప్రధానంగా ఒక విషయం చెప్పాలి జనాలకు. ఈ మధ్యకాలంలో ఈ రిలేషన్షిప్స్ వల్ల కావచ్చు, లేదా మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఓకే, ఏం చేస్తున్నారు, ఈ రిలేషన్షిప్కి వెళ్ళి లేకపోతే ఈ మ్యారేజ్లు చేసుకొని చంపుకోవడాలు ఎక్కువైపోయినాయి బాగా. అవును, ఆడోళ్ళు మొగలను చంపుకోవడం కానీ, మొగలు ఆడవాళ్ళు చంపుకోవడం. ఓకే, ఈ ప్రపంచానికి తెలియని విషయం ఏంటంటే ఒక వ్యక్తిని చంపాల్సిన అవసరం లేదు. ఏదన్నా ఒక వ్యక్తిని చంపినాం అనుకో, వాడు ఒకటే రోజు చచ్చిపోతాడు.
వాడిని పర్ఫెక్ట్గా చంపాలంటే వాడిని కోర్టుకు లాగా సరిపోతుంది. వాడు డైలీ వస్తాడు, పర్ఫెక్ట్గా వస్తాడు. ఒక వ్యక్తిని మనం చంపాలి అనుకుంటే వాని మీద ఒక కోర్టులో ఏదో ఒక కేసు అయ్యి ఇక వాడు అసనే ఉంటాడు డైలీ, వాడు సచ్చేది డైలీ కేసు ఎండ్ అయ్యేదాకా డైలీ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. ప్రత్యేక పొడి షో లేకపోతే ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి కుటుంబాలలో క్రైమ్ తగ్గించండి అని చెప్తున్నా. మీకు కుటుంబాలలో ఇతర కుటుంబ సభ్యుల వల్ల మీరు ఏదైనా రైట్ని కోల్పోతే మీరు కోర్టుకు రండి. కొన్ని వందల సెక్షన్స్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కోర్టులో కేసు వేసుకోండి. వాళ్ళు బతుకున్నప్పుడు బుద్ధి చెప్పండి, వాళ్ళలో మార్పు తేండి. ఓకే, ఒక మంచి సమాజాన్ని సృష్టించండి. కానీ మీరు ఆవేశం తట్టుకోలేకనో లేకపోతే ఇంకోటి వాళ్ళని పొడుచుడో వాళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేసుడో ఇవి చేసి మీరు జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి. ఫస్ట్ ఇండియాలో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ బ్యూటిఫుల్ సెక్షన్స్ ఉన్నాయి. అవి ప్రజలకు అవగాహన లేదు. ప్రజలకు అవగాహన లేకపోవటం వల్ల, చట్టాలను వివరించడం లేకపోవటం వల్ల ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది.